ఈ వీడియో స్కామ్ అలర్ట్ గురించి చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఇది రియల్ స్టోరీ. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈరోజు నాకు మెసేజ్ పెట్టింది అనమాట. అజయ్, ఐ హ్యావ్ లాస్ట్ లైక్ 2K ఆఫ్ అమౌంట్ అని చెప్పి. వాళ్ళ మదర్ ఒక 2K ఇచ్చిందంట సిస్టర్స్కి. సంక్రాంతికి బట్టలు కొనుక్కోమని చెప్పేసి 2K ఇస్తే వీళ్ళు ఏం చేశారు అంటే 1,999కి 3 డ్రెస్సెస్ వస్తున్నాయని చెప్పేసి 3 డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టారు. కాకపోతే అది ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు వస్తుందేమో, డెలివరీ అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు. 2 days అయినా రాలేదు. 3rd day కాల్ చేసి ఇంకా 1,600 మీరు పే చేస్తే మేము మీ డెలివరీ అనేది ప్రాసెస్ చేస్తాము అంటున్నారంట. ఎందుకు వీళ్ళు ఎలా పోయారు, ఎలా ప్రాసెస్ ఎలా జరిగింది అని అంటే, ఒక ఇన్స్టాగ్రామ్లో లైక్ స్క్రోల్ చేస్తుంటే డ్రెస్సెస్ కనిపించినాయి, చాలా బాగుండే. సో ఇది ఎలా కొనుక్కుందాం అని చెప్పేసి బై చేశారు. బై ఇన్ ద సెన్స్ వాళ్ళ అడ్రస్ పెట్టేసి వాళ్ళు QR కోడ్ పెట్టారు, వాళ్ళకి డబ్బులు పే చేసేసారు, అంతా ప్రాసెస్ అయిపోయింది. ఆర్డర్ చేశారు. ఎందుకు 1,999కి 3 డ్రెస్సెస్ ఉన్నాయంటే ఎవరైనా కొంటారు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లుంటాము, మా తక్కువకు వస్తుంది అంటే కొనాలనుకుంటాం. కాబట్టి కొనేసింది అమ్మాయి. కొనేసిన తర్వాత ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, డబ్బులు పే చేస్తేనే ప్రాసెస్ చేస్తామంటున్నారు. మళ్ళీ ఆ డబ్బులు మీకు రిఫండ్ అయితే అంట. ఎక్కడైనా మనం విన్నామా ఎట్లా? అమెజాన్ వాళ్ళు ఎట్లా చేస్తారా, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇలానే చేస్తారా? ట్రస్టెడ్ యాప్స్ని మాత్రమే నమ్మండి. అండ్ ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఫాలోవర్స్ని పెట్టుకొని ఫేక్ రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్ ఇంకా ఫేక్గా ఉంటాయి. అవి నమ్మి కనుక మీరు మోసపోతే ఇంకా కథం, ఇంకా నేనేం చేయలేను. గైస్ ప్లీజ్ థింక్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. మీ అమ్మాయిలు ఎట్లుంటారు అంటే, లైక్ ఒక జ్యువెలరీ కానీ, శారీ కానీ, డ్రెస్సెస్ కానీ బాగా అనిపించింది అనుకో, మీ మైండ్ సెట్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారనమాట. ఓకే, అట్లా పెడతారు డ్రెస్సెస్. మీరేమనుకుంటారు, ఓకే చాలా బాగున్నాయని చెప్పేసి కొనేస్తారు. కానీ స్కామ్ ఎట్లా జరుగుతుంది అంటే నేను చెప్తాను చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు, ఒక 50K 60K 100K ఫాలోవర్స్ ఉంటారు. అవన్నీ కూడా ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు, నిజంగా జెన్యున్గా ఉండరు. జెన్యున్గా ఉన్న దాంట్లో నుంచే తీసుకోవాలి మీరు. ఇది ఫేకా కాదా అనేది కొంచెం ఆలోచించి చూడండి. కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి మీరు నమ్మారు, డబ్బులు ఇచ్చారు, ఇక్కడ మీరు పప్పులో కాలేశారు. అది నిజమా అబద్ధమా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. సో మీకు ఇట్లా జరిగింది అనుకో, మీరు ఒక పని చేయండి, సైబర్ క్రైమ్కి వెళ్ళేసి వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చేసి, డీటెయిల్స్ ఇచ్చేసి కంప్లీట్ ఇచ్చేసండి. ఇన్ కేసు మీకు సైబర్ క్రైమ్ అనేది కొంచెం దూరం ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇచ్చేయండి. కానీ ట్రస్టెడ్ యాప్స్, ట్రస్టెడ్ ఐడీస్ అంటే మాత్రమే మీరు ప్రాసెస్ చేయండి ఇట్లాంటివి. గైస్ ఇది కొంచెం అవేర్నెస్ కోసం తీసుకోండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, వీళ్ళందరూ కూడా షేర్ చేయండి.